ఈరోజు వాక్య ధ్యానాంశంగా 24వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యము నొందును. మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మన అర్హత లేనివారం. ఆయన ఘనుడు, ఎప్పుడూ పరిశుద్ధుడు. కాబట్టి ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని, నీతి కలిగి ఉండాలని ఆశపడే దేవుడు. అటువంటి వారు మాత్రమే ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలరు. మనము మన నీతి మురికి గుడ్డల వలె ఉందని వాక్యం తెలియపరుస్తుంది. మనకి నీతి అన్నది సరిపడదు, కానీ దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి దేవుడు మనకు యోగ్యత దయచేశాడు. మన మురికి గుడ్డలు తీసేసి ఆయన నీతిని మనకు అనుగ్రహించడం వల్ల దేవుని సన్నిధిలో మనం ప్రవేశించడానికి, ఆయన పేరుని ఎంత విరివిగా మనం ఉచ్చరించడానికి, మనకి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ధైర్యం రావడానికి అదే కారణం. మన యొక్క ఏ యోగ్యత కూడా దేవుని ఆశీర్వాదం పొందటానికి సరిపడింది కాదు. మనం ఆశీర్వాదం నొందాలి అంటే అది దేవుని యొక్క కృప. ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి మందసం ఎంతో దూరంగా ఉంది, దేవుని సన్నిధి ఎంతో దూరంగా ఉంది. కానీ దేవుడు ఇప్పుడు వారిని కనికరించి దేవుని మందసం వారి దగ్గరికి వస్తుంది, దేవుని సన్నిధి వారి దగ్గరికి వస్తుంది. ఆయన కృపగలిగిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో ప్రవేశించే యోగ్యత మరి ఒకసారి దయచేశాడు. కాబట్టి ఈ ఉత్సవాన్ని వారు గణపరుస్తూ స్తుతిస్తూ ఈ సందర్భంలో పాడుకున్నటువంటి కీర్తన, నీ నీతి దయచేయటం బట్టే మేము నీ సన్నిధానంలోకి చేరగలిగామని ఉత్సహించి ప్రార్థన చేస్తున్నారు. మనం శుద్ధ హృదయం కలిగి మరి పవిత్రమైన చేతులు కలిగి ఉండడమే నీతిమంతము లేదా నీతి కలిగి ఉండడం అని. ఇలాంటి వారు లేదా దేవుని అడుగుజాడల్లో కలిగిన వారు మాత్రమే దేవుని సన్నిధికి యోగ్యులమని. మన యోగ్యత ఏముంది? మన యోగ్యత ఎటువంటి విధంగా కూడా యోగ్యత లేదు. కానీ దేవుని మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మనకి జవాబు దయచేసిన ఇదే కదా ఆశీర్వాదం. ఇంత గొప్ప ఆశీర్వాదం దయచేసిన దేవుని ఘనపరుద్దాం, స్తుతిద్దాం. ఆయన నీతిని మనకు దయచేసినందుకు ఆరాధిద్దాం. దేవుని కృతజ్ఞతలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఆశీర్వదించగలిగిన వాడవు నీవే నాయన. మాకు నీతి దయచేసి నీ సన్నిధానంలో మరి ప్రవేశించగలిగిన యోగ్యత దయచేసావు ప్రభా. నీకు వేలాది వందనాలు తండ్రి. మా యొక్క చిన్న చిన్న అవసరతలు, చిన్న చిన్న అక్కర్లు, ఈలోక ప్రయాణంలో అన్నీ తెలిసిన వాడవే నాయన. మమ్మల్ని నడిపించండి, ఎప్పుడూ నీ ఆశీర్వాదానికి యోగ్యులుగా ఉంచండి. మాకు నీతి ఎప్పుడూ కూడా దయచేయమని, ఎప్పుడూ మాతో కూడా ఉంచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.